నమస్తే. నా పేరు నాదెల్ల శ్రీనివాసులు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మణిపూర్. ఇప్పుడు గోల్ సెట్టింగ్ గురించి క్లాస్ చెప్పాలనుకుంటున్నాం. మా గురువు గారు గంపానాశ్వరరావు గారు 2 రోజుల పాటు టీటీడీఎస్ వర్క్షాప్ నిర్వహించి మా అందరినీ ఎంతో ఉత్తేజితం చేశారు. ఈ యొక్క టీటీడీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ ద్వారా మమ్మల్ని మీ యొక్క స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి, మీ లోకల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క మోటివేషన్ క్లాసెస్ చెప్పండి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఫస్ట్ అసైన్మెంట్ ఒక స్కూల్ని ఎంచుకొని గోల్ సెట్టింగ్ సబ్జెక్ట్ చెప్దామని చెప్పి అనుకుంటున్నాం. ఈ గోల్ సెట్టింగ్ సబ్జెక్టు, అసలు గోల్ అంటే ఏంటి, అసలు గోల్ ఉండాలా లేదా, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి గోల్ అనేది ఖచ్చితంగా అవసరం. గోల్ అనేది లేకపోతే మనిషే కాదు. గోల్ అంటే ఏంటి? గోల్ అంటే ఒక లక్ష్యం. మనిషి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేయడం. గోల్ కావాలంటే డ్రీమ్ కావాలి. డ్రీమ్ అంటే కళ కనాలి. కళ అంటే ఆ కళ ఏంటంటే ఉపయోగపడేటువంటి కళ కావాలి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వచ్చేటువంటి కళ కాకుండా ఉపయోగపడేటువంటి కళగా ఉండాలి. ఈ కళ, డిజైర్, కోరిక, ఈ యొక్క కళని కోరికగా మార్చుకొని దాన్ని స్వీకరించి ఆ యొక్క లక్ష్యాన్ని సాధించాలి. ఈ యొక్క గోల్ సాధించాలంటే ఒకటి తీసేయాలి, కట్ ఆఫ్ చేయాలి. ఏం కట్ ఆఫ్ చేయాలి? మనం ఒక లక్ష్యాన్ని సాధించుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటే ఐఏఎస్ ప్రిపేర్ కావాలని చెప్పేసి కాకుండా సినిమాలు చూస్తే కాదు. ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే దాని యొక్క ఐఏఎస్ ప్రిపేర్కి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని చదవాలి. దాన్ని చదవాలంటే సినిమాలన్నీ తీసేయాలి. ఇలాగా కొన్ని మనల్ని దగ్గర చేరాలంటే కొన్ని దూరం కావాలి. వాటి టెంపరీ కట్ ఆఫ్, అలాగే పర్మనెంట్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్స్. దాంట్లో సినిమా, కేబుల్ టీవీ, క్రికెట్, చాటింగ్ యూజర్స్, మొబైల్స్. పర్మనెంట్ కట్ ఆఫ్లో ఓవర్ స్లీప్, లేజీ, పోస్ట్పోన్మెంట్, నెగిటివిటీ, ఎజిటేషన్, మొహమాటం. ఈ యొక్క 10 ఏదైతే మనం దూరం చేస్తామో వాటి వల్ల ఖచ్చితంగా మనకి 100% గోల్ సాధించే వాళ్ళం అవుతాం. గోల్ సాధించాలంటే మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క 10 బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఖచ్చితంగా తీసేయాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క లక్ష్యం కోసం మనం పనిచేస్తామో, ఈ యొక్క గోల్ కోసం మనం ఏదైతే మనం ముందుగా ఒక ప్రిపేర్ అయ్యి దాన్ని మూడు రకాలుగా మనం గోల్ని విభజించుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ఈ విధంగా 3 విభాగాలుగా విభజించుకొని మనం ఆ విధంగా ఇప్పటి నుంచే 10th నుంచి, ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ నుంచే మనం ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మనం ఏదైతే టాపర్స్గా అనుకుంటామో, ఐఏఎస్ టాపర్, ఐపీఎస్, ఇంజనీర్స్, ఏ రంగాల్లో వాళ్ళు కోరిక, డ్రీమ్ ఉంటుందో ఆ యొక్క డ్రీమ్ను సక్సెస్ చేసుకునే దిశగా ఏదైనా సాధించవచ్చు. జై వాసు.